ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుకున్నట ద్వారా మన హృదయం తెప్పరిల్లుతుంది. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో మేలులను ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుని వాక్యము జీవము గల వాక్యం. అలాంటి జీవము గల వాక్యమును మనలో నింపుకున్నప్పుడు మనలో ఉన్న నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా తొలగిపోయి నూతన ఆశ మనలో చిగురిస్తుంది. అదేవిధంగా బైబిల్లో మన జీవితంలోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది. ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం దొరకట్లేదని చింతిస్తున్నావా, అయితే వెంటనే వాక్యాన్ని చదువు. ఎందుకంటే బైబిల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దాగి ఉంది. ఈరోజు దేవుడు మీకు 2 ప్రశ్నలకు, ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి అడిగే ముఖ్యమైన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు. ఈ 2 ప్రశ్నలను క్రైస్తవులు తరచుగా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ 2 ప్రశ్నలను దేవుణ్ణి ఖచ్చితంగా అడిగే ఉంటారు. వాక్యం వింటున్న మీరే కాదు, వాక్యం చెబుతున్న నేను కూడా రోజుకి కనీసం 10 సార్లైనా ఈ ప్రశ్నలను దేవుణ్ణి నేను ఖచ్చితంగా అడుగుతాను. ఆ ప్రశ్నలే ఎందుకు దేవా, అలాగే ఎప్పుడు దేవా. ఈ 2 ప్రశ్నలను ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూనే ఉంటారు. ఎందుకు దేవా మా ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు? ఎందుకు దేవా మా జీవితంలో మేలు జరగట్లేదు? ఎందుకు దేవా మా జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు దేవా మమ్మల్ని నిందలకు, అవమానాలకు అప్పగించావు? అలాగే ఎప్పుడు దేవా మా జీవితంలో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది? ఎప్పుడు దేవా మా జీవితంలో మేలు జరుగుతుంది? ఎప్పుడు దేవా మా కుటుంబం ఆశీర్వాదాన్ని చూస్తుంది? ఎప్పుడు దేవా మాకు అవమానాల నుంచి, నిందల నుంచి విడుదల దొరుకుతుంది? ఈ విధంగా ఎందుకు మరియు ఎప్పుడు అనే ఈ 2 ప్రశ్నలను మనము తరచుగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అందుకనే ఈరోజు దేవుడు ఈ 2 ప్రశ్నలకు మనకి సమాధానం చెప్పాలని అయితే అనుకుంటున్నాడు అన్నమాట. ఈ 2 ప్రశ్నలకు దేవుడు ఒక్కటే కాదు 3 సమాధానాలు చెప్పాలని అయితే అనుకుంటున్నాడు. సో ఈ వాక్యమును శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందుకు, ఎప్పుడు అని అడిగే బదులు మీ ఈ 2టికి సమాధానం దొరికిన తర్వాత నుంచి ఆ సమాధానాన్ని బట్టి మీ ప్రార్థన మారాలి. ముందుగా ఈ 2 ప్రశ్నలకు దేవుడు ఇచ్చే మొదటి సమాధానం ఏంటో చూద్దాం. బైబిల్ గ్రంథం కనుక మనం తెలిసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలను మనం పరిశీలనగా చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, యెహోవా చేయి రక్షింపలేనంత కొరచగా లేదు, ఆయన చెవి వినలేనంత మందముగానూ లేదు. అయితే మీ దోషములే మీకును మీ దేవునికి నీ మధ్య అడ్డుగా ఉన్నవి. మీ పాపముల వలన ఆయన మీ మాట వినకుండా తన ముఖమును మీకు మరుగుపరుచుకొనెను. ఎందుకు దేవా అనే ప్రశ్నకు ఇక్కడ దేవుడు సమాధానాన్ని చాలా స్పష్టంగా ఇచ్చేశాడు. ఎందుకంత? మన పాపముల వలన ఆయన మన మాట వినకుండా తన ముఖమును మరుగుపరుచుకుంటున్నాడంట. కారణం ఏంటో తెలుసా? మన పాపాలే. ఈరోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నకి, ఎందుకు అనే ప్రశ్నకి దేవుడు చెప్పిన సమాధానం నీ పాపమే. ఎందుకు దేవా నా ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు? ఎందుకంటే నీ ప్రశ్నకు దేవుడు పంపించే సమాధానానికి మధ్య నీ పాపం అడ్డుగా నిలబడుతుంది. అందువల్ల నీ ప్రశ్న దేవుని దగ్గర దాకా వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా దేవుని సమాధానం నీ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే నీ పాపము నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలబడుతుంది, అడ్డుగోడలా నిలబడుతుంది. ఎందుకు దేవా నా జీవితంలో మేలులు జరగట్లేదు అని నువ్వు అడుగుతున్నావు కదా, నీ దేవుడు నీ జీవితంలోకి పంపించే మేలులను నువ్వు చేసిన పాపము అడ్డుకుంటుంది. నీ కుటుంబం పట్ల దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాలను నువ్వు చేసిన పాపము అడ్డుగోడలా నిలబడి నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. అలాగే నువ్వు అనుభవిస్తున్న నిందలు, అవమానాలు వీటన్నిటినీ నీ నుంచి దూరం చేయాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వు చేసిన పాపమే ఆయన ఆలోచనలను అడ్డుకుంటుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. ఏమన్నా తెలుసా? అయితే మీ దోషములే మీకును మీ దేవునికి నీ మధ్య అడ్డుగా ఉన్నవి. మన దోషములే, మన పాపములే దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్నాయి. అందుకే ఎందుకు అని అడిగిన ప్రశ్నకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ దోషములే నీకు నాకు మధ్య అడ్డుగా ఉన్నవి. అందుకనే మీ అడిగిన ప్రశ్నకి నేను సమాధానం పంపించలేకపోతున్నాను.
ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు తమ జీవితంలో ఏదో ఒక పాపాలు, ఏదో ఒక దోషాలు చేసి వాటిని కప్పుపుచ్చుకుంటూ ఉంటారు. దీని కారణంగా మన జీవితంలో రావాల్సిన మేలులు, మన జీవితంలో రావాల్సిన అద్భుతాలు, మన జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు, అదేవిధంగా మన ప్రశ్నలకు దేవుని సమాధానము, ఇవన్నీ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. అయితే మరి ఇక ఎప్పుడు దేవా అనే ప్రశ్నకి దేవుడిస్తున్న మొదటి సమాధానం ఏంటో తెలుసా? నీ పాపము ఆయనకి నీకు మధ్య అడ్డుగా కాకుండా తొలగిపోవాలి. మరి పాపము ఎలా తొలగిపోతుంది? నువ్వు చేసిన పాపం ఎలా తొలగిపోతుంది? ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తము శిలువలో మరణించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అయితే ఆయన రక్తం వలన కడగబడిన మనము చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మొదటిది పశ్చాత్తాపడటం. అంటే నువ్వు చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకో, అంతేగాని దేవుని ఎదుట దాచడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా, నేను ఈ తప్పు చేశాను, అది నేను ఒప్పుకుంటున్నాను అని దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో. అలాగే రెండవది విడిచిపెట్టు. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, విడిచిపెట్టాయి. అంటే ఇంక ఎప్పుడు కూడా ఆ పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇంకొకసారి ఆ పాపం చేయాలని ఆలోచన కూడా నీకు రాకూడదు. ఆ పాపాన్ని ఒప్పుకొని దానిని అక్కడితో విడిచిపెట్టే. ఆ తర్వాత దేవునితో పెనుగులాడు. నీకు నాకును మధ్య ఉన్న ఈ పాపం అనే అడ్డుగోడను నేను కూల్చేశాను, ఇక ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పు అని దేవుణ్ణి అడుగు. దేవునితో పెనుగులాడటం అంటే తెలుసా? దేవునితో యుద్ధం చేయడం. అప్పుడు అడుగు, నీకును నాకును మధ్య ఉన్న ఈ పాపమని అడ్డుకోవడం నేను తొలగించేశాను, ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పు, ఇప్పుడు నా జీవితంలో మేలు చేయి, ఇప్పుడు నా జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వు, ఇప్పుడు నాకున్న అవమానాలను, నిందలను నా నుంచి దూరం చేయి, ఇప్పుడు నాకున్న ఈ అనారోగ్య సమస్యలు తీసే, నాకున్న అప్పుల బాధలు తొలగించి అని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానాన్ని పంపిస్తాడు. కాబట్టి ఎందుకు దేవా అని అడుగుతున్న నీ మొదటి ప్రశ్నకు దేవుడిస్తున్న మొదటి సమాధానం నీ పాపమే ఆయనకి నీకు మధ్య అడ్డుకోవడం నిలబడింది. మరైతే ఎప్పుడు దేవా అని నువ్వు అడుగుతున్న మొదటి ప్రశ్నకు దేవుడిచ్చే మొదటి సమాధానం ఆ పాపము నీకును ఆయనకి మధ్య నుంచి తొలగిపోయినప్పుడు అప్పుడు ఆయన నీ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి నీవు అడుగుతున్న ఈ 2 ప్రశ్నలకు మొదటి సమాధానం మీకు స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఈ 2 ప్రశ్నలకు ఇస్తున్న రెండవ సమాధానం ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చూసుకుంటే యోబు ఈ విధంగా రాస్తాడనమాట. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. ఈ మాట కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ఎందుకు దేవా అని నువ్వు అడిగే ప్రశ్నకు ఇది రెండవ సమాధానం లాగైతే ఉండబోతుంది. ఇక దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, నువ్వు అడిగిన నీ ప్రశ్నకు, నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆ మేలు, నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆశీర్వాదం ఆల్రెడీ దేవుడు నీ జీవితంలో జరిగించేశాడు. నువ్వు అడుగుతున్న ప్రశ్నకు నీ దేవుడు సమాధానం ఎప్పుడో ఇచ్చేశాడు. అయితే దానిని గ్రహించే జ్ఞానం నీకు ఇంకా రాలా. అంటే నువ్వు అడుగుతున్న నీ ప్రశ్నకు, నీ జీవితంలో నువ్వు ఏ ప్రశ్న అయితే దేవుని అడగాలి అనుకుంటున్నావో, దేనికైతే నువ్వు సమాధానాన్ని వెతుకుతున్నావో ఆ సమాధానం దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ ఆ సమాధానాన్ని గ్రహించే జ్ఞానం, ఆ సమాధానం ఏంటో తెలుసుకునే జ్ఞానం నీకు ఇంకా రాలేదు. అలాగే నువ్వు కోరుకున్న మేలు, నువ్వు కోరుకున్న ఆశీర్వాదం ఇవన్నీ కూడా నీ దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ ఆ మేలును, ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే జ్ఞానం నీకు ఇంకా లేదు. మరైతే ఎప్పుడు వస్తుంది సమాధానం? మీరు నాకు ఇచ్చేసాను అంటున్నారు కదా, మరి ఆ సమాధానాన్ని గ్రహించే జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు అని మీరు అడిగే ప్రశ్నకు దేవుడిచ్చే రెండో సమాధానం ఏంటో తెలుసా? ఆ జ్ఞానమును మీరు సంపాదించుకోండి. జ్ఞానం ఎలా సంపాదించుకుంటామండి అంటే, ఇప్పుడు రోజు స్కూల్కి వెళ్ళి, కాలేజ్ డేస్కి వెళ్ళి, డిగ్రీ, పీజీ ఇవి కంప్లీట్ చేయడం వల్ల జ్ఞానం వస్తుందా? లేదు. సరే, ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేయడం వల్ల జ్ఞానం వస్తుందా? లేదు. మరి జ్ఞానం అంటే ఏంటి? క్రీస్తు అనగా జ్ఞానము. క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానము నీకు బోధించబడుతుంది. అంటే నువ్వు అనుదినము క్రీస్తుతో అనుసంధానము చేయబడి, అనుదినము క్రీస్తులో ఆనందించుచు, ప్రార్థించుచు, వాక్యాలు చదువుతూ, ఈ విధంగా నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటే నీ జీవితంలో నీ దేవుడు ఇచ్చిన సమాధానాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. నీ జీవితంలో నీ దేవుడు నింపిన మేలులను, ఆశీర్వాదాలను నువ్వు గుర్తించగలుగుతావు.
ఇప్పుడు అర్థమైందా? ఎందుకు నీ జీవితంలో నీ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదో? నీ జీవితంలో ఎందుకు నీ మేలు కానీ, నువ్వు కోరుకుంటున్న ఆశీర్వాదం కానీ ఇంకా నీ జీవితంలో నువ్వు చూడలేకపోతున్నావో? ఎందుకు నువ్వు పొందుతున్న ఈ అవమానాలు, ఈ నిందలు నీ నుంచి ఎందుకు వెళ్ళట్లేదో నీకు ఇప్పుడు అర్థమవుతుందా? దానికి కారణం నీ దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన సమాధానాన్ని గ్రహించే, గుర్తించే జ్ఞానం నీకు ఇంకా రాలేదు. రావాలి అంటే ఏం చేయాలి? మరి ఎప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది? ఎప్పుడు మీరంటున్న ఆ జ్ఞానం వస్తుంది? ఎప్పుడు నా జీవితంలో మేలు, ఆశీర్వాదము జరుగుతాయి? ఎప్పుడు నేను అవమానాలను, నిందలను తొలగించుకొని నా తలను పైకెత్తుకుంటాను అని నువ్వు అడిగే ప్రశ్నకు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, జ్ఞానాన్ని వెతికి దానిని పొందుకున్నప్పుడు నేనిచ్చే సమాధానాన్ని నువ్వు గ్రహించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఎందుకంటే మేము క్రీస్తుని కలిగి ఉన్నాము అనే భ్రమలో వాళ్ళు జీవిస్తున్నారు. నిజంగా మీలో ఎంతమంది క్రీస్తుని కలిగి ఉన్నారు? నిజంగా క్రీస్తుని కలిగి ఉన్నవారు అన్ని విషయాలలో ఆవేశపడరు, ప్రతి చిన్న విషయానికి భయపడరు, అలాగే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడరు. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్న హృదయం, క్రీస్తుని కలిగి ఉన్న శరీరం తప్పును ఒప్పుకోదు. క్రీస్తుని కలిగి ఉన్న మనిషి తప్పు చేయడు, అలానే ఓపికతో కనిపెట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. అదే నువ్వు క్రీస్తుని కలిగి లేకపోతే నీ జీవితంలో నీ ప్రశ్నలకు దేవుడు ఎన్ని సమాధానాలు పంపించినా, ఇక్కడ యోబు గారు ఈ 14వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడండి. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులది కనిపెట్టరు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు. కానీ నువ్వు క్రీస్తుని కలిగి లేకపోతే ఆయన నీతో మాట్లాడుతున్నా, నీకు ఇస్తున్న సమాధానం నీకు కనబడదు, నీకు వినబడదు, నీకు గ్రహించలేవు. కాబట్టి ఎందుకు దేవా అని నువ్వు అడుగుతున్న ప్రశ్నకి దేవుడిస్తున్న రెండో సమాధానం ఏంటో తెలుసా? నేను నీకు ఇస్తున్న సమాధానాన్ని గ్రహించే జ్ఞానం నీకు లేదు. మరి ఎప్పుడు దేవా, ఎప్పుడు సమాధానం వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే, నేను నీకు ఇస్తున్న సమాధానాన్ని గ్రహించే జ్ఞానం నీకు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు. కాబట్టి నువ్వు అడుగుతున్న ఎందుకు దేవా, ఎప్పుడు దేవా అనే ప్రశ్నలకు రెండో సమాధానం నీకు దొరికిందా? ఇక ఇప్పుడు దేవుడిస్తున్న మూడో సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు దేవా నా జీవితంలో ఆశ్చర్యాలు, మేలులు జరగట్లేదు? ఎందుకు దేవా నా జీవితంలో సమాధానం లేదు? ఎందుకు దేవా నా ప్రశ్నలకు, నా హృదయాన్ని ఎంతగానో కలవర పెడుతున్న ఈ ప్రశ్నలకు ఎందుకు దేవా సమాధానం ఇవ్వట్లేదు అని నువ్వు అడుగుతున్న ఈ 2 ప్రశ్నలకు దేవుడిస్తున్న మూడో సమాధానం ఏంటో చెప్పమంటారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎందుకు దేవా అని నువ్వు అడిగే ప్రశ్నకు దేవుడిస్తున్న మూడో సమాధానం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు నీ జీవితంలో నీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న మేలులు, ఆశీర్వాదాలు నీకు అందట్లేదో తెలుసా? ఎందుకంటే అది నీలో ఉన్న అవిశ్వాసం కారణంగా. ఒక క్రైస్తవుడైన నీవు దేవుడి ఎలా విశ్వాసం కలిగి ఉండాలి అంటే, దేవుడు ఇది చేస్తాడు అని నువ్వు నమ్మాలి. దేవుడు ఇది చేస్తాడో లేదో అనే అనుమానం, అనే సందేహం నీలో ఉంటే నువ్వు కోరుకుంటున్న ఆ సమాధానం నీకు ఎప్పటికీ దొరకదు. నువ్వు కోరుకుంటున్న ఆ మేలు, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో ఎప్పటికీ కలుగవు. ఎందుకంటే అవిశ్వాసిగా నువ్వు ఉండిపోతున్నావు, సందేహపడుతున్నావు దేవుని మీద. దేవుని శక్తి పైన సందేహపడువానికి ఎలాంటి సమాధానం దొరకదు, ఎలాంటి మేలును, ఎలాంటి ఆశీర్వాదాన్ని అతను పొందలేడు. ఎందుకంటే యాకోబు పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది, విశ్వాసము కలిగిన వాడికి మాత్రమే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడు. విశ్వాసము లేకుండా సందేహించు వాడికి దేవుడు ఏది ఇవ్వడు అని చెప్పి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 7-8 వచనాలు కనుక మనం చూసుకుంటే, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఎవరికైతే విశ్వాసం ఉండదో, ఎవరికైతే సందేహం ఉంటుందో అలాంటి వాళ్ళు అస్థిరులు అంట. అస్థిరులు అంటే ఏంటో తెలుసండి? స్థిరత్వం లేని వాళ్ళు. క్రైస్తవులు అయిన మనకి జీవితంలో ఒక స్థిరత్వం ఉండాలి. స్థిరత్వము అంటే ఏదైనా ఒక విషయంలో గట్టిగా నిలబడాలి. అంతేగాని ఏదైనా చిన్న సమస్య రాకని ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవడం, అక్కడ సమస్య రాకని అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవడం, అక్కడ సమస్య అక్కడ నుంచి వేరే చోటుకి పారిపోవడం, ఈ విధంగా అస్థిరత్వం అనేది
క్రైస్తవుడికి ఉండకూడదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరికైతే అవిశ్వాసం ఉంటుందో, ఎవరికైతే సందేహం ఉంటుందో అలాంటి వాళ్ళని దేవుడు అస్థిరులు అని చెబుతున్నారు. వాళ్ళకి ఒక స్థిరత్వం ఉండదు. వాళ్ళకి దేవుడి కార్యం చేయగలడు అనే నమ్మకం, విశ్వాసం ఉండదు. దేవుడు బైబిల్లో ఎన్నో సందర్భాలలో చెప్పిన మాట ఏంటో తెలుసా? విశ్వాసము మూలంగానే క్రియలు జరుగుతాయి, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే నీ జీవితంలో మేలు జరగాలన్నా, నువ్వు కోరుకుంటున్న ప్రశ్నకు సమాధానం దొరకాలి అన్నా, నువ్వు కోరుకుంటున్న ఘనత, ఆశీర్వాదం నీకు కలగాలన్నా నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు నా ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు, ఎందుకు నా జీవితంలో మేలులు, ఆశీర్వాదాలు జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో నిందలు, అవమానాలు తొలగట్లేదు నువ్వు అడిగే ప్రశ్నకు దేవుడు చెప్పుడు సమాధానం ఏంటో తెలుసా? నీ అవిశ్వాసమే కారణం, నీ సందేహమే కారణం. నువ్వు దేవుని ఎడల చూపిస్తున్న ఆ అవిశ్వాసము, నువ్వు దేవుని ఎడల చూపిస్తున్న ఆ సందేహమే నీ జీవితంలో నీ ప్రశ్నకు సమాధానం దొరకకుండా చేస్తుంది. నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న మేలులను, ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది. నీ జీవితంలో అవమానాలను, నిందలను నీకు అప్పగిస్తుంది. దానికి కారణం నీ అవిశ్వాసమే. నీలో విశ్వాసము ఉన్నప్పుడే నీ దేవుడు నీ జీవితంలో క్రియ చేయగలుగుతాడు. అదేంటి దేవా, విశ్వాసం లేకపోతే నా జీవితంలో క్రియ చేయబట్టి చేయడు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఖచ్చితంగా సందేహించకూడదు, కొంచెం కూడా డౌట్ ఉండకూడదు. దేవుడు ఇది చేయగలడా, చేయలేడా అన్న డౌట్ కొంచెం కూడా ఉండకూడదు. నువ్వు దేవుని ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, ఏదైనా నీ జీవితంలో ఒక ప్రశ్నని దేవుని అడుగుతున్నప్పుడు, నా దేవుడు దీనికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని నమ్మకంతో అడగాలి. లేకపోతే ఏమవుతుందో చూడండి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అంటే విశ్వాసము లేనివాడు గాలి చేత రేపబడి, సముద్రంలో చూసుకుంటే కనుక గాలి వల్ల అలలు పుట్టుకొస్తాయి, విషయం మీకు తెలుసు కదా. ఆ విధంగా విశ్వాసము లేని వాడు కూడా గాలి చేత రేపబడు సముద్రపు తరంగముల వంటి వారంట. ఆ విధంగా స్థిరత్వం లేకుండా అస్థిరులై వాళ్ళ జీవితంలో దేవుడు చేయాలనుకున్న మేలులను ఎప్పటికీ పొందుకోలేరు. 8వ వచనం చివరిలో ఉంటుంది, కనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. అలాంటి వాళ్ళంట దేవుని నుంచి ఏ మేలును ఆశించకూడదంట. ఎందుకంటే దేవుడే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీలో అవిశ్వాసము, నీలో సందేహము కలిగి గనుక నువ్వు జీవిస్తే దేవుని నుంచి ఏ సమాధానం నువ్వు ఆశించొద్దు, దేవుని నుంచి ఏ మేలును నువ్వు ఆశించొద్దు. ఎందుకంటే నువ్వు ఆశించినా అది జరగదు. నువ్వు దేవుని ఎడల అవిశ్వాసాన్ని చూపిస్తూ, సందేహాన్ని కనపరుస్తూ నీ దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒకవేళ నువ్వు కోరుకుంటున్న నీ ప్రశ్నకు సమాధానం రాకపోవడానికి కారణం నీ అవిశ్వాసమే కావచ్చు, సరి చేసుకో. ఒక క్రైస్తవుడా నువ్వు దేవుని మనస్ఫూర్తిగా నమ్మాలి. మనస్ఫూర్తిగా నమ్మడం అంటే ఏ విధమైన సందేహము లేకుండా నువ్వు దేవుని నమ్మాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నీ జీవితంలో నీ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదో, ఎందుకు నీ జీవితంలో మేలులు, ఆశీర్వాదాలు, ఘనత నువ్వు పొందుకోలేకపోతున్నావో? దానికి కారణం నీ అవిశ్వాసము, నీ సందేహమే. అయితే మరి ఎప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, ఎప్పుడు నా జీవితంలో మేలులు, ఆశీర్వాదాలను, ఘనతను నేను పొందుకోగలుగుతాను అంటే నువ్వు విశ్వాసము చూపించినప్పుడు, నీ అవిశ్వాసాన్ని తొలగించుకొని దేవుని ఎడల స్థిరమైన విశ్వాసాన్ని నువ్వు చూపించినప్పుడు. 6వ వచనంలో స్టార్టింగ్లో అదే ఉంటుంది. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ఏ మాత్రము దేవుని పట్ల నీకు సందేహం ఉండకూడదు. దేవుడు నా ప్రశ్నకు సమాధానం ఇస్తాడో లేదో అనే సందేహం కొంచెం కూడా నీలో ఉండకుండా పూర్తి విశ్వాసంతో నువ్వు దేవుని నీ ప్రశ్న అడిగితే ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. నీ దేవుని నువ్వు మేలు చేయమని, ఆశీర్వాదాలు ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా నీకు నీ దేవుడు ఇస్తాడు. అయితే అది ఇవ్వాలంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము. ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని పట్ల కనపరిస్తే ఖచ్చితంగా నువ్వు కోరుకుంటున్న ఆ ప్రశ్నకు సమాధానాన్ని దేవుడు నీకు అందిస్తాడు. కాబట్టి ఎందుకు దేవా, ఎప్పుడు దేవా అని అడిగే ఈ 2 ప్రశ్నలకు ఈరోజు దేవుడు నీకు 3 సమాధానాలు ఇచ్చాడు. మొదటి సమాధానం ఏంటంటే, ఎందుకు మన ప్రశ్నకు సమాధానం దొరకట్లేదంట? దానికి కారణం దేవునికి మనకి మధ్య మన పాపం అడ్డుగా ఉండటం. ఆ పాపం అడ్డుగా ఉండటం మూలంగా మన ప్రశ్న దేవుని వరకు వెళ్ళట్లా. ఒకవేళ వెళ్ళినా దేవుడు పంపించిన మేలు, దేవుడు పంపించిన సమాధానం అది మన దగ్గర రావట్లా. దానిని మన పాపం ఒక అడ్డుగోడలాగా అడ్డుకుంటుంది. మరైతే ఎప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని కనుక నువ్వు అడిగితే, నీ పాపాన్ని నువ్వు పశ్చాత్తాపడి విడిచిపెట్టినప్పుడు నువ్వు కోరుకున్న ఆ సమాధానం నీకు దొరుకుతుంది. అలాగే
ఎందుకు దేవా అని అడిగే నీ ప్రశ్నకు రెండవ సమాధానం దేవుడు ఏం చెప్పాడండి? దానికి కారణం నీ దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని గుర్తించే జ్ఞానం నీకు లేకపోవడం. అంటే కొన్నిసార్లు నువ్వు అడిగిన ప్రశ్నకి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేస్తాడు. నువ్వు అడిగిన మేలును, నువ్వు అడిగిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు వెంటనే ఇచ్చేస్తాడు. నువ్వు కోరుకున్న అవకాశాన్ని దేవుడు నీకు వెంటనే ఇస్తాడు. కానీ ఆ సమాధానాన్ని గ్రహించే శక్తి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే జ్ఞానం నీకు ఉండదు. అయితే ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నీ సమాధానం నన్ను చేరుతుంది? ఎప్పుడు నీ మేలు, నీ ఆశీర్వాదాన్ని నేను చూడగలుగుతాను అని అడిగే నీ ప్రశ్నకు దేవుడు ఇచ్చే రెండో సమాధానం ఏంటో తెలుసా? ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు. అయితే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తును కలిగి నువ్వు జీవించినప్పుడు ఆ జ్ఞానం నీకు వస్తుంది. అప్పుడు నీ దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేసిన ఆ సమాధానాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఆల్రెడీ నీ జీవితంలో చేసిన మేలును, ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అలాగే మూడో సమాధానం ఏంటండి? ఎందుకు దేవా, అలాగే ఎప్పుడు దేవా అని అడిగే నీ ప్రశ్నలకు దేవుడిస్తున్న మూడో సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు దేవా, ఎందుకు నా జీవితంలో సమాధానం నాకు దొరకట్లేదు, ఎందుకు నా జీవితంలో ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు అని నువ్వు అడుగుతున్నావే, దానికి కారణం నీలోని అవిశ్వాసము, నీలోని సందేహము. అయితే మరి ఎప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది? ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు విశ్వాసము కలిగి దేవుని అడిగినప్పుడు, ఏమాత్రము సందేహం లేకుండా నీ దేవుని నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో దేవుడు సమాధానాన్ని నీకు ఇస్తాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని నీకు చూపిస్తాడు. కాబట్టి ఈరోజు విన్న వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఇప్పటి వరకు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాన్ని మీరు వెతికారు, అవునా? ఇప్పుడు మీకు సమాధానాలు దొరికినాయి. మూడు సమాధానాలు దొరికినాయి. ఏంటండి? మొదటేమో నీ పాపం వల్ల నీకు సమాధానం రావట్లేదు, నీ పాపం వల్ల మేలు జరగట్లేదు, సో పాపాన్ని తొలగించుకో. రెండవది, ఆ దేవుడు నీకు పంపించిన ఆ సమాధానాన్ని, దేవుడు నీకు పంపించిన జవాబుని గ్రహించే జ్ఞానం నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? జ్ఞానం కలిగి నీవు జీవిస్తే ఆ జ్ఞానం నీకు ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అడిగిన నీ ప్రశ్నకు దేవుడు పంపించిన జవాబు నువ్వు గ్రహించగలుగుతావు. అలాగే నీ జీవితంలో విశ్వాసము కలిగి ఎలాంటి సందేహము చూపించకుండా దేవుని అడిగినప్పుడు నువ్వు అడిగిన నీ ప్రశ్నకి దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఇప్పుడు నీకున్న ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరికిందా? ఎందుకు దేవా, ఎప్పుడు దేవా అనే ప్రశ్నలకు ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఇక నుంచి ఎందుకు దేవా, ఎప్పుడు దేవా అని నీ దేవుని శోధించడం మానే. ఏం చేయాలి తెలుసా? నేను చెప్పిన సమాధానం ప్రకారం నువ్వు జీవించి చూడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ మూడు సమాధానాల ప్రకారం ఒక్కసారి నువ్వు జీవించి చూడు. నీ జీవితంలో ఈ వాక్యాన్ని ఉపయోగించుకో. అప్పుడు నువ్వు కోరుకున్న ఆ సమాధానాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. ఈరోజు ప్రశ్నించే స్థాయిలోనే ఉండమాకండి. ప్రశ్నించడం తప్పు కాదు, ఎందుకంటే క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ఉంది. అయితే ప్రశ్నించినప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని కూడా ఇస్తాడు. అయితే ఆ సమాధానం రావడానికి నువ్వు చేయాల్సిన పనులు ఈరోజు నేను మీకు చెప్పాను కదా. అందుకని ఇక నుంచి ఎందుకు దేవా, ఎప్పుడు దేవా అని దేవుని అడగకుండా దేవుడు మీకు ఇచ్చిన ఈ మూడు సమాధానాలను బట్టి మీరు జీవించి చూడండి. ఖచ్చితంగా మీరు కోరుకుంటున్న ఆ జవాబు, అలాగే మీ జీవితంలో మీరు కోరుకుంటున్న మేలు, ఆశీర్వాదము, అలాగే ఘనత దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.